తీసుకెళ్ళమ్మా. ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో నేను రెడ్డి అప్పలనాయుడు గారు మరి ఏదైతే రేపొద్దున్న ఎలక్షన్లోకి వెళ్ళడానికి ఏ విధంగా సమన్వయంతో ఎదరికెళ్ళాలి, ఎందుకంటే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకనంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక్క కోటు కూడా చెల్లకూడదని అన్నారో, కింద క్యాడర్ కూడా ప్రతిదీ కూడా కమ్యూనికేషన్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో మరి 2-3 కార్యక్రమాలు చేసిన పిదప మాకు కొంతమందికి కబురు అందట్లేదు అనే మాట వస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా, అలాగే ఈ వైసీపీ నాయకులు ఏదైతే డబ్బుతో నాయకులు కొనాలని ఒక దురుద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, మా నాయకుల దగ్గరికి కానీ జనసేన నాయకుల దగ్గరికి కూడా వాళ్ళు చేదరించుకుంటున్నారు. మా నాయకులు కానీ జనసేన నాయకులు కానీ వీళ్ళకి మేము కూడా భరోసా కల్పిస్తూ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని తిప్పి కొట్టండి అని కూడా మేమందరం కూడా చెప్తున్నాం. తప్పనిసరిగా జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ 4 సంవత్సరాల 10 నెలల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఈ నాయకుల మీద పోరాటం చేసి ఉన్నారు. ఇక వాళ్ళ మీద తిరుగుబాటుదనం ఒకటే ఇప్పుడు చూపించాలి. తప్పనిసరిగా ఆ తిరుగుబాటుదనాన్ని ఎలక్షన్లో చూపించడం అనేది జరుగుద్ది. ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీని గెలిపించవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా పెన్షన్ల విధానంలో ఈ రోజున పెన్షన్లు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ ఇచ్చి టెంట్లు వేసి ముసలోళ్ళు అందరినీ కూడా అక్కడ రప్పించారు. పొద్దున్న ఉదయం ఎండలో 10ంటికి రావడం జరిగింది. 2 గంటలు కూర్చోబెట్టారు, 1.5-2 గంటలు ఇప్పుడు కూర్చోబెట్టాక డబ్బులు ఇంకా పడలేదు, మీరు మళ్ళీ రండి అని చెప్పి పంపించేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్న సంగతి మొన్న మేము 31వ తారీఖున చెప్పడం జరిగింది, 1వ తారీఖున చెప్పడం జరిగింది. ఏదైతే డబ్బులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టి వాళ్ళ కమిషన్ తీసుకుని వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని సంగతి తెలిసినప్పటికీ కూడా అవి మళ్ళీ అప్పు చేసి మనం ఇవ్వచ్చు అని చెప్పి 4,000 కోట్లకి ఇండెంట్ పెట్టారు. ఆ డబ్బులు ఇంకా పడలేదు, అంటే అప్పు చేసిన డబ్బులు ఇంకా పడలేదు, పడుకోకుండా మళ్ళీ వచ్చేసినాయని చెప్పి వాలంటీర్ గ్రూపులు అన్నింటిలో కూడా పెట్టారు. ఇదంతా కూడా మోసపూరితమైన కుట్ర వృద్ధులందరినీ కూడా చేస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా 3 రోజుల నుంచి కూడా ఆతృతగా ఎదురు చూపిస్తూ ఇప్పుడు వాళ్ళ ఆటోలు వేసుకొచ్చి ఎండల్లో నుంచి వాళ్ళు అనేక ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఎందుకనంటే ఒక ఆలోచన లేని విధంగా 31వ తారీఖు సెలవు వస్తుంది, మార్చి ఎండింగ్ సంగతి తెలిసి, ఎలక్షన్ కోడ్ వస్తుందని సంగతి తెలిసి సచివాలయ సిబ్బంది 15 నుంచి 20 మంది దాకా ఉంటే వాళ్ళతో ఇప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ముందు చూపు ఉన్నప్పటికీ కూడా అవి ఏమీ చేసుకోకుండా, అంటే ఈ ప్రభుత్వం దగ్గర అడ్మినిస్ట్రేషన్ అనేది ఏమీ లేదు. వీళ్ళకి ప్రభుత్వ చేతకానితనం వల్లే వాళ్ళందరికీ కూడా లేట్ అవడం జరిగింది. వీళ్ళు ఎందుకంటే వాలంటీర్లే చేయకపోతే వీళ్ళేమి చేసే పరిస్థితులు లేరు. అంటే ఎన్నో వ్యవస్థలు, ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నారు, రెవెన్యూ ఆఫీస్లో ఉన్నారు, సచివాలయ ఎంతమంది ఉద్యోగస్తులు ఉండగా వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదని అంటే ప్రజలందరూ కూడా సిగ్గుతో నవ్వుతున్నారు. ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు మట్టి చేసిన పరిపాలన ఇదా అని చెప్పి అందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా ఇంటికి అప్పచెప్పే విధానంగా ప్రణాళిక చేసి సాయంత్రానికల్లా అప్పచెప్పాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏలూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జనసేన తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్స్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో ఈ రోజున పెద్దలు సంటి గారు, మేము, వాళ్ళ నాయకత్వం, మా నాయకత్వం కూర్చొని ఈ రోజున ఏదైతే ఎదురున్నటువంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి దగా చేయడానికి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కొనటానికి, తిప్పుకొడటానికి, ప్రజలను చైతన్యపరచడానికి ఒక వ్యూహరచన అనేది ఈ రోజున 2 పార్టీల మధ్యలో కూర్చొని మాట్లాడటం జరిగింది. ఎందుకంటే రాబోయేటువంటి 40 రోజుల్లో అనేక రకాలుగా ఒకవైపున భౌతిక దాడులు, ఒకవైపున మనీ డబ్బుతో ప్రజల్లో కొనాలని, మాయ మాటలు చెప్పాలని, అనేక రకమైనటువంటి బ్యాడ్ ప్రచారాలతో ఏదైతే ఈ రోజున పెన్షన్ గురించి కూడా డబ్బులు లేక ఆలవలేక ఆ నిందన కూడా జనసేన తెలుగుదేశం పార్టీలపైన నింద మోపుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ ఏ రకంగా మనం ఈ 40 రోజుల్లో ముందుకు నడవాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా
అన్ని వర్గాలు కూడా సంసిద్ధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి చంటి గారిని గెలిపించాలి, అఖండ విజయాన్ని అందించాలి, గతంలో వచ్చినటువంటి మెజార్టీలను కూడా రికార్డు దాటాలనేటువంటి ఆలోచనతో ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దానికి కావలసినటువంటి సాయుధాలని ఏదైతే అన్ని రకాలైనటువంటి ఆలోచనలు కానీ అన్ని రకాలైనటువంటి సామదండు అనేకమైన ప్రయోగాలు కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎదుర్కొని మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలను మోటివేట్ చేయాలి, ప్రజలకు చైతన్యపరచాలి. మన నాయకులను కొట్టాలని చూస్తున్నటువంటి ఏదైతే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి ఆలోచనల్ని తిప్పుకొడతానో కానివ్వండి, ఈరోజు ఇరు పార్టీలు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకత్వం అంతా కూడా కూర్చొని చర్చించుకున్నాం. ఏలూరు నియోజకవర్గంలో భారీగా 50,000 మెజార్టీతో బడేటి చంటి గారు గెలవటానికి ఏ రకమైనటువంటి ఆలోచన విధానాలని, ప్రజలను చైతన్యపరిచేటువంటి విధానాలని ఈరోజు రూపొందించుకోవడం జరిగింది. అది రాబోయేటువంటి 40 రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా మేము వివరిస్తాం. ఇప్పటికే ఆల్రెడీ అనేకమైనటువంటి ఏదైతే ప్రజాగలం కానివ్వండి, బీసీ సదస్సులు కానివ్వండి, అనేక రకాలుగా ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. వాళ్ళ విలేజ్ల్లో కానీ, వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కానీ, లేదా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు, ప్రజల్ని ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులను అణచివేస్తూ ఉన్నారు, అవన్నీ కూడా ఆవేదన అనేది మాకు తెలియజేయడం జరిగింది. దాన్ని బట్టి మా యొక్క వ్యూహరచన చేసుకొని రాబోయేటువంటి మే 13వ తారీఖు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 50,000 మెజార్టీతో 50,000 పైచిలకు మెజార్టీతో ఏలూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి కూటమి అభ్యర్థి అయినటువంటి బడేటి చంటి గారిని గెలిపించుకోవడానికి అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.